హలో. అన్న ప్రైజ్ లోడ్ నా ప్రైజ్ ది లార్డ్ తమ్ముడు, ఎలా ఉన్నావు అజయ్ బాబు తమ్ముడు? బాగున్నా అన్న, ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను నాన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. చాలా సంతోషం నాన్న నీతో మాట్లాడడం. అన్న నువ్వు లోన్కి వెళ్ళిన దగ్గర నుంచి మా పని మేము చేస్తూనే ఉన్నాం. అన్నాళ్ళ అన్న ఇంటి అన్న దగ్గర ఉన్నావు, చూశాను, చాలా సంతోషం. చూశాను. చాలా సంతోషం. ఎలా ఉన్నావు జుట్టు ఏంటి? తీసేశారు నా, బాగా అవమానించాడు అతను. గుండు అవునానా? కొట్టినట్లు చేశాడు, ఎర్ర టెంట్ లో నిలబెట్టాడు చెప్పులు లేకుండా, నోటుకొచ్చినట్లుగా బూతులు మాట్లాడాడు, చాలా అవమానించాడు అన్న. చెప్తాను మీకు అన్ని విషయాలు కూడా. ఓకే. ఆయన లా భాషలో తగ్గల లంజా కొడక, మీకు వర్గం కావాల్సి వచ్చింది మీకు. బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు పోండ్రా మీరు అనుకుంటే ఆయన ఇష్టం. ఆయన అఫీషియల్ అధికారి, ఆయన చేయడానికి 3 బొట్లు పెట్టుకుని కూర్చున్నాడు. చాలా ఇబ్బంది పెట్టాడన్న. చెప్తాను మీకు అన్ని విషయాలు. సరే నాన్న, తప్పకుండా మాట్లాడదాం. దీని మీద ఒక కార్యాచరణ చేద్దాము. మనందరం కలిసి ఒక కార్యాచరణ చేస్తూ ఒక ఆలోచన చేద్దాము. మీ ఫ్యామిలీ బాగుండాలి, మీరు బాగుండాలి. మన కార్యాచరణ అయితే మనం చేస్తున్నాము. నువ్వు బివేర్నన్నా, నీకోసం అయితే మేము ఎంత ఆలోచన చేసాం బయట నాకు తెలుసు. అక్కలు నాకు అనుక్షణం ఫోన్ లో, మన అక్కగారు కూడా, నీకు పేరెందుకులే కానీ అక్కగారు తెలుసు కదా, నీ దగ్గరకు వచ్చారు, నా గురించి చెప్పారు కూడా. అక్కగారు నీ దగ్గరకు వచ్చారు, వాళ్ళందరూ తిరుగుతున్నారు బయట, వాళ్ళ పనాలు చేశారు. మరి మేమందరం మా పని చేసాం. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనందరి మీద ఆలోచన చేశారు. అదైతే నాకు పూర్తి వివరణ అంతా క్రైస్తవ్యానికి తెలుసు. క్రైస్తవ్యానికి ఏమీ కళ్ళు లేకుండా లేదు. క్రైస్తవులు అందరూ ఆలోచిస్తున్నారు. ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఏం జరుగుతుందో, క్రైస్తవ సమాజం మీద ఏం జరుగుతుందో, సేవకుల మీద ఏం జరుగుతుందో, మరి నోరు విప్పి మాట్లాడుతున్న వారి మీద ఏం జరుగుతుందో అన్ని గమనిస్తున్నారు అందరూ. కాబట్టి మనం అనుకునే దానికంటే మనకంటే ఎక్కువ ఆలోచన చేస్తున్నారు నాన్న. ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో దానికంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు క్రైస్తవ ప్రపంచం. ఇప్పుడు ఎవరైతే సత్యం కోసం నిలబడాలనుకుంటున్నారో వాళ్ళు ఎలా నిలబెట్టుకోవాలి, ఆ కార్యాచరణ ఏం చేయాలి మేమని ఒక కదలికైతే వచ్చింది. ఒక ప్రవీణ్ అన్న గారి మరణం తర్వాత గాని, తర్వాత నిన్ను అరెస్ట్ చేసిన తర్వాత గాని, ఈ పరిస్థితుల్లో గతంలో నేను అరెస్ట్ అయినప్పుడు గాని అప్పటి నుంచి గమనిస్తుంది. ఇంకా రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మన క్రైస్తవ ప్రపంచం చూస్తుంది. వారికి అన్ని కూడా గమనిస్తూ ఉన్నారు, అన్ని చూస్తూనే ఉన్నారు. నువ్వు జాగ్రత్త. మనల్ని కాపాడుకోవాలని క్రైస్తవ ప్రపంచం ఎప్పుడు చూస్తుంది. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళైతే కార్యాచరణ చేస్తున్నారు తమ్ముడు. మనకంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు మన గురించి. అందరూ జాగ్రత్త చెప్పారు. నీతో మాట్లాడాలని నేను ఇందాకలా అనుకున్నాను. నువ్వు రిలీజ్ అయ్యావని నేను ఇది పెడదాం అనుకున్నాను. నాకు ఎందుకో ఫోటో పెట్టి నువ్వు రిలీజ్ అయ్యావని కాకుండా నీతో మాట్లాడే జనాలకు చెప్పాలన్నదే నేను అనుకున్నాను. అందుకే బ్రదర్ గారు నాకు ఫోన్ చేసి అన్నతో మాట్లాడండి అని చెప్పారు. సో సంతోషం. జాగ్రత్త. భోజనం చేసావన్నా? కండిషనల్ బెయిల్ ఇచ్చారన్న ఆదివారం రోజు హైదరాబాద్ వెళ్ళి సైన్ చేసి ప్రతి ఆదివారం. మరి నీ వర్షిప్ కాబట్టి అది హైకోర్టు అడ్వకేట్ తో మాట్లాడిస్తున్నాను, ఆయనతో, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో డేట్ మార్చండి అని. అది వర్కౌట్ కావచ్చు. రేపటి వరకు అయితే వెళ్ళి సైన్ చేసి రావాలి. ఇది ఒకటి కొంచెం మీరు మైండ్ లో ఉంచుకోండి. రెండవది అన్న, ఖచ్చితంగా మన టీం ఎవరైతే హార్డ్ కోర్ వాళ్ళు అని అనుకుంటున్నారో వాళ్ళ మీద టార్గెట్ ఉంది. కొంచెం నేను జాగ్రత్తగా ఉంటవే కాదు, మీరు కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఏ వైపు నుంచి ప్రమాదం వస్తుందో తెలియదు. మనం మాట్లాడిన వీడియోలోంచి చిన్న బిట్టు దొరికినా అరెస్ట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. సో కొంచెం జాగ్రత్త అన్న. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, మనం మాట్లాడామంటే కారణం ఉంది. వాళ్ళు మాట్లాడబట్టిగా మనం మన మీదే కేసులు పెడతామని వినట్లేదు. వాళ్ళు అదే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కదా. ఇప్పుడు అలా కాదు నాన్న. ఇప్పుడు వినట్లేదంటే చట్టం ఎవరి చట్టం కాదు కదా. అధికారం అంటే వాళ్ళ చేతులు ఉండొచ్చు కానీ రాజ్యాంగము, చట్టము, ఒక నియమం, ఒక నిబంధన అన్ని ఉన్నాయి కదా. మరి దాన్ని దాటి వెళ్ళినప్పుడు దాని పర్యవసనాలు ఏమవుతాయి, ఎలా ఉంటాయి అన్నది క్రైస్తవ జాగ్రత్తగా ఉండాలన్నా. అవును, మన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. పొరపచ్చాలు ఏమన్నా నా మీద మీకు ఏం లేదు నాన్న. పొరపచ్చాలు అన్నా ప్రతి ఇంట్లో ఒక నిమిషం దయచేసి వాటికి తమ్ముడు ఐ లవ్ యూ. నేను ఈరోజు చెప్తున్నాను నీకు ఐ లవ్ యూ. నేను ఈరోజు చెప్తున్నాను మనకి ఏమీ లేవు. జస్ట్ మన మీద మనకు ఉంటే ఏదైనా ఉంటే నీ మీద నాకు, నా మీద మాకు చిన్న విషయాలు, మనకు నచ్చలేని విషయాలు ఏవైనా ఉంటే కోపం ఉండొచ్చు తప్ప మన గురించి ఏమీ లేవు. మన క్రైస్తవ ప్రపంచాన్ని మనం అప్రమత్తం చేయాలి. వారి గురించి మనం పని చేయాలి. దేవుడిచ్చిన పనిని నమ్మకంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఒకటైతే చెప్తాను నాన్న, మన ఇంట్లోని ఎన్నో ఉంటాయి సమస్యలు. అవన్నీ ఎదుటోడికి చెప్పక్కర్లేదు. ఇప్పుడు నువ్వు నా తమ్ముడు కాకుండా పోవు, నేను అన్ని కాకుండా పోను కదా. ఎన్నున్నాయి, నాది సెకండరీ. యు ఆర్ క్రిస్టియన్, ఐఎమ్ ఏ క్రిస్టియన్. కాబట్టి నువ్వు నా తమ్ముడు కాకుండా పోవు, నేను అన్ని కాకుండా పోను. ఏదైనా వన్ ఫైన్ డే మనం అందరూ కూడా క్రీస్తునందు ఉండవలసిన వారం, క్రీస్తు కొరకు పని చేయవలసిన వారం. పొరపచ్చాలు నీ మీద నాకు, నా మీద నీకు, ఇవన్నీ ఇంకా పక్కన పెట్టేసి
మన కార్యాచరణ ఏంటి, మన క్రిస్టియానిటీని ఎలా నిలబెట్టాలి, సత్యం కోసం ఎలాగ మనం పరుగులు తీయాలి, మన పరిస్థితుల పరిధిలో మనం ఎలా పని చేయాలనే దాని మీద కార్యాచరణ చేయాలన్నది క్రైస్తవ పెద్దలు, క్రైస్తవ నాయకులు ఒక ఆలోచనకు అయితే వచ్చారన్న. ఇదైతే నేను చెప్పగలను. అన్ని దగ్గర మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో కానీ ఒక ఆలోచన అయితే వచ్చింది. దాని కార్యాచరణ చేస్తారు. వారి మాటలకు మనం కట్టుబడి వెళ్దాం. పెద్దలు మనల్ని నడిపిస్తారు. మన ఇష్టానుసారంగా ఏదో చేసుకుని వెళ్ళేటట్టుగా కాకుండా వారి పరిధిలో వారి ఆలోచనలు, వారి మీద మనకున్న ఒక 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 అవగాహన, వారు ఏం చేయాలన్న దాని మీద మనం కూడా కార్యాచరణ చేసి వాళ్ళందరినీ కలిసి వారితో కూర్చొని మనం చర్చిద్దాం తప్పకుండా. ఏనా? ఓకే. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త. రేపు వెళ్తానంటున్నావు కదా, తప్పకుండా. చర్చిలో ప్రార్థన చేశారు, అన్ని గ్రూపులో నీ గురించి చెప్పాను. మన పెద్దలు ఉన్నారు వైజాగ్ లో కూడా, నీ గురించి ప్రేయర్ సెల్ ఒకటైతే ఓపెన్ చేశారు. వాళ్ళందరూ కూడా ప్రేయర్ చేస్తున్నారు నీ కోసం. నేను తర్వాత మరలా ఇటు వచ్చినప్పుడు నీతో నేను పర్సనల్ గా మాట్లాడతాను, మనం కలుద్దాం మరలా. ఏనా? అన్న సరేనా మరి? సరే అన్న. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? బాయ్ బాయ్. గాడ్ బ్లెస్ యూ.